వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. జాగ్రత్తగా వినండి. ఐసీటీలో సెకండ్ యూనిట్ నేర్చుకుందాం మనం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈమెయిల్ యొక్క ఇన్నర్ వర్కింగ్, లోపల ఎలా పనిచేస్తుంది ఈమెయిల్ అనేది. ఇందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి నాన్న. ఒకటి మెయిలరు, మెయిల్ సర్వరు, మెయిల్ బాక్స్. మెయిలర్ అంటే ఇది ఒక మెయిల్ ప్రోగ్రామ్ నాన్న. ఈ మెయిలర్ని మెయిల్ అప్లికేషన్ లేదా మెయిల్ క్లయింట్ అని తీసుకుంటారు దీంట్లోని. ఈ మెయిల్ అనేది ఒక సాఫ్ట్వేర్. అది ఏం చేస్తుంది, ఒక ఈమెయిల్ని రీడ్ చేయడం కానీ కంపోజ్ చేయడం కానీ చేస్తుంది. Think of the mailer as the function to system that allows you to perform the task corresponding to phase 1 in the email analogy. అంటే ఏం లేదన్నా, ఎవరైతే ఈ మెయిలర్ అనేది ఉంది కదా, దీని ఫంక్షన్ ఏంటంటే ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది ఒక ఈమెయిల్లో. ఈ మెయిలర్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ ఫంక్షన్ రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకొని ఈమెయిల్ కింద డెలివర్ చేస్తుంది. ఈ మెయిల్ సర్వర్ అనేది 20 యొక్క ఈమెయిల్ని వింటుంది, అంటే లిజన్ చేస్తుంది. ఆ ఈమెయిల్ని దాని దగ్గరికి వచ్చినప్పుడు సర్వర్ దాన్ని ట్రాక్ చేసి సేమ్ కంప్యూటర్ మెయిల్ సర్వర్కి పంపిస్తుంది. తర్వాత మెయిల్ బాక్స్, ఇది ఒక ఎలక్ట్రానిక్ మెయిల్ బాక్స్, ఇది ఒక డిస్క్ ఫైల్ లాంటిది. ఇదేం చేస్తుంది, ఆ ఈమెయిల్ మెసేజ్లోని ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఆ మెయిల్ బాక్స్ యాక్చువల్గా సిస్టమ్ ద్వారా జనరేట్ చేయబడుతుంది. ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉన్నారో వాళ్ళ ద్వారా జనరేట్ చేయబడుతుంది. వాళ్ళకి ఒక అకౌంట్ ఉంటుంది, దాంట్లో ఈ మెయిల్ బాక్స్ని జనరేట్ చేస్తారు. ఇది ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది దీనికి అకౌంట్ నేమ్తో. థింక్ ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ మెయిల్ బాక్స్ యాజ్ అ సిస్టమ్ దట్ సర్వ్ ద సేమ్ పర్పస్ యాజ్ ఎ మెయిల్ బాక్స్ ఇన్ ద ఫిజికల్ గెటింగ్. సో నువ్వు పంపించిన దాన్ని ఇది స్టోర్ చేస్తుంది. యూజర్ టిపికల్లీ అబ్టైన్ దేర్ ఈమెయిల్. సో సెవరల్ వేస్లో ఈ ఈమెయిల్ని బాక్స్ రూపంలో ఉంచుతుంది. ఆ తర్వాత ఇట్ ఈస్ కామన్ ఫర్ పీసీ యూజర్స్. ఎవరైతే పీసీ యూజర్స్ ఉన్నారో వాళ్ళ బాక్సెస్లో మెయిల్ సర్వర్ అనేది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈమెయిల్ వస్తుందో పిక్ ఇట్ అప్ లేదా డౌన్లోడింగ్ ద మెసేజ్ అని చూపిస్తుంది. సేవ్ అండ్ పికప్ ప్రాసెస్ కంప్రైజ్ ద స్టోర్ అండ్ ఫార్వర్డ్ ఫంక్షన్. ఈ రెండు కూడా స్టోర్ ఫంక్షన్, ఒకటేమో ఫార్వర్డ్ ఫంక్షన్. ఓకేనా. సో ఇంతవరకు మనకి ఏం అడిగాడు, ఈమెయిల్ యొక్క ఇన్నర్ వర్కింగ్ అనేది దాంతో. ఆ తర్వాత ఇది రెండో క్వశ్చన్ అనుకున్నాను. యాక్చువల్గా మనకి ఒక క్వశ్చన్లోనే ఇది కలిపి రాసేసాం, కానీ ఈ క్వశ్చన్ ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత అసలు యూజర్స్కి మెయిల్ ఎలా అప్డేట్ అవుతుంది, ఎలా వెళ్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుతాం. ఈ రెండు కలిపి రాయాలి. 10 మార్క్స్ ఇస్తే 5 మార్క్స్ ఇస్తే రెండు వేరుగా. సో ఏదైతే ఈ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ ఉందో ఇది ఈమెయిల్ని రిమోట్ లొకేషన్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. సో దీని ద్వారా కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. శేషు ఒక అతను మెయిల్ సెండ్ చేశాడు శ్రీనివాస్కి. శేషు అనేవాడు మెసేజ్ని కంపోజ్ చేశాడు. అది మెయిల్ క్లయింట్ అంటాం. ఇతను సెండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేశాడు. అప్పుడు ఎస్ఎంటిపి ద్వారా శ్రీనివాస్ మెయిల్ సర్వర్ నుంచి ప్రోటోకాల్ ద్వారా ఆ మెసేజ్ అనేది వెళ్ళింది, అరైవ్ అయింది. మెయిల్ సర్వర్ అనేది దాన్ని డిస్క్లో స్టోర్ చేసుకుని శ్రీనివాస్ ఏరియాకి డిజిగ్నేట్ చేస్తుంది అక్కడికి వెళ్ళమని. అప్పుడు ఆ డిస్క్ స్టోరేజ్ ఏం చేస్తుంది, ఈ మెయిల్ సర్వర్లో మెయిల్ స్పూల్ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా స్టోర్ చేసిన ఐటెంని ఫార్వర్డ్ చేస్తుంది శ్రీనివాస్కి, చేసి కమ్యూనికేట్ చేస్తుంది. పీరియాడికల్గా ఈ పిఓపి సర్వర్ అనేది ఈమెయిల్ శ్రీనివాస్కి పంపించేంత వరకు చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఒక మెసేజ్ శేషు నుంచి శ్రీనివాస్కి వెళ్ళింది, దాన్ని ఈమెయిల్ ఫార్వర్డ్ అంటారు. సో ఇదంతా డిస్క్లో స్టోర్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఒక పిక్చర్ని ఇచ్చాడు ఇక్కడ. శేషు అనేవాడు ఈమెయిల్ పంపించాడు నెట్వర్కింగ్ ద్వారా మెయిల్ సర్వర్ నుంచి, మరలా నెట్వర్కింగ్ ద్వారా మెయిల్ క్లయింట్కి వెళ్ళింది. ఇదంతా ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ని పిక్చరైజేషన్ చూపించాడు. సో ఇందులో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే గూగుల్ షీట్ యొక్క కొన్ని ఫీచర్స్ అడిగాను నన్ను. ఫస్ట్, ఈ గూగుల్ షీట్స్ అనేది ఫ్రీరా. ఇది ఈజీగా కొలాబరేట్ అవ్వచ్చు ఎవరితో అయినా. ఇది దీంట్లో చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. నీకు అవసరమైన ప్రతి ఫీచర్ ఇందులో ఉంటుంది. సింపుల్గా దీన్ని వాడేవచ్చు. ఇది క్లౌడ్ బేస్డ్ రావడం వల్ల ఈ డెస్క్టాప్ ప్రోగ్రామ్లో ఎక్సెల్ షీట్లో వాడుతున్నాను దీన్ని. విత్ సీట్స్ యూ విల్ నో లాంగర్ హ్యావ్ వెర్షన్స్ ఆఫ్ యువర్ వర్క్ ఫ్లోటింగ్ అరౌండ్. ఎవ్రీ వన్ ఆల్వేస్ సీస్ ద సేమ్ మోస్ట్ అప్ టు డేట్ వెర్షన్ ఆఫ్ సీట్స్. సీట్స్లో అప్డేట్ వెర్షన్ లాంటివి ఉండవు, ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. ఈ కొలాబరేషన్ బ్యాక్ ఇన్ టు సీట్స్, సో ఇట్ వర్క్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఈ కొలాబరేషన్ షీట్స్తో కొలాబరేషన్ జరిగినట్లయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈజీగా ఎక్సెల్ అనేది క్యాచప్ చేయగలదు. ఆ తర్వాత దీంట్లో చార్టింగ్ టూల్స్ అయితేమి, పైవట్ టేబుల్ టూల్స్ కానీ డేటా అనాలిసిస్కి ఎక్సెల్ డేటాకి యూజ్ అవుతాయి. ఆ తర్వాత ఎక్సెల్ అనేది 2 మిలియన్ సెల్స్ వరకు ఈ డేటా షీట్స్ని మేనేజ్ చేయగలదు. బీయింగ్ ఏ క్లౌడ్ బేస్డ్ ప్రోగ్రామ్, గూగుల్ షీట్స్ అనేది అదర్ ఆన్లైన్ గూగుల్ సర్వీస్తో ఇంటిగ్రేట్ అయిపోద్ది ఈజీగా. అదేవిధంగా దీని యొక్క స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, దీని ఫంక్షనాలిటీ, దీని కస్టమ్ టూల్స్ ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. గూగుల్ షీట్స్ అనేది యాప్ స్క్రిప్ట్ని యూజ్ చేసుకుంటుంది, దాన్ని జావా స్క్రిప్ట్ అన్న. ఈ ఎక్సెల్ అనేది VBAని యూజ్ చేసుకుంటుంది దాని పని కోసం.
ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది గూగుల్ ఫామ్స్. అసలు గూగుల్ ఫామ్స్ అంటే ఏంటి, దీనిలో డాక్యుమెంట్ ఎలా తయారు చేస్తాం, దీనిలో ఫీచర్స్ ఏంటి. గూగుల్ ఫామ్స్ అనేది ఇది ఒక ఫ్రీ సర్వే నాన్న, దీనికి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆఫీస్ షూట్ అని చెప్తూ వచ్చాడు. గూగుల్ ఫామ్స్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఒక సర్వే కింద ఉంచుకుంటాం, దాన్నే గూగుల్ ఫామ్స్ అంటారు. వీ కెన్ దెన్ కనెక్ట్ ద ఇన్ఫో టు ఏ స్ప్రెడ్ షీట్ ఆన్ షీట్స్ టు ఆటోమేటికల్ రికార్డ్ ద ఆన్సర్స్. సో నువ్వు ఈ గూగుల్ ఫామ్స్ ద్వారా ఆటోమేటిక్గా ఆన్సర్స్ రికార్డ్ చేయొచ్చు. ఈ స్ప్రెడ్ షీట్స్ అనేవి క్విజ్ కానీ సర్వే కానీ, ఇప్పుడు జరుగుతున్న సర్వే కానీ క్విజ్ కానీ క్విక్ రెస్పాన్స్ ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. ఈ గూగుల్ ఫామ్ అనేది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే, స్ప్రెడ్ షీట్ కన్నా ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పాడు. సో దీనికి సంబంధించిన ఈ గూగుల్ ఫామ్స్ నుంచి ఒక ఫామ్ని ఎలా తయారు చేయొచ్చు, లేదా ఒక సర్వేని ఎలా తయారు చేయొచ్చు అని చెప్పి, లేదా ఒక టెస్ట్ని ఎలా తయారు చేయొచ్చు, లేదా రిజిస్ట్రేషన్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ ఇక్కడ మాట్లాడాడు. సో నువ్వు ఇక్కడ నీ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ న్యూ అని కనిపిస్తుంది, అక్కడ గూగుల్ ఫామ్స్ అని కనిపిస్తుంది. ఇదే గూగుల్ ఫామ్స్ ఫోల్డర్ నాన్న. అక్కడ 3 వేస్ ఉంటాయి కొత్త గూగుల్ ఫామ్ తయారు చేయడం కోసం. ఒకటి ఏం చేస్తాం, నావిగేట్ టు ద ఫామ్స్ యాప్ అని గూగుల్లోకి వెళ్ళి ఈ నావిగేట్ బార్ మీద క్లిక్ చేస్తాం. అక్కడ గూగుల్ డ్రైవ్ ఓపెన్ అయింది, న్యూ మోర్ గూగుల్ ఫామ్స్ అని ఉంటుంది. ఇదిగో నాన్న ఇక్కడ గూగుల్ ఫామ్స్, ఇది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి forms.google.comకి వెళ్తాం. అక్కడ నీకు కావాల్సిన కొత్త ఫామ్ని తయారు చేస్తావు, దానికి ఒక టైటిల్ ఇస్తావు, అంతే అయిపోయింది. గూగుల్ ఫామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఎలా తయారు చేస్తాం. మన టెస్ట్లో ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం అనుకుందాం, ఫర్ సపోజ్ ఇండియన్ నేవీయో జీడియో ఏదో రాయడానికి వెళ్ళాం, అక్కడ క్వశ్చన్ వస్తాయి కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్, అవి గూగుల్ ఫామ్స్లో తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారు అని అడిగారు. సో దానికి సంబంధించిన ఒక పిక్చర్ నన్నది క్వశ్చన్ ఎలా తయారు చేస్తారు. ప్రతి క్వశ్చన్కి మల్టిపుల్ ఆప్షన్లు ఉంటాయి, షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్, చెక్ బాక్స్, డ్రాప్ డౌన్, ఇలాంటి చాలా ఆప్షన్లు ఉంటాయి. ఇందులో అనదర్ ఆప్షన్ కూడా ఉంటుంది, క్వశ్చన్ బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. సో ఫామ్ సబ్మిట్ చేయకముందే దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క సెట్టింగ్ ఏంటంటే ప్రతి ఆన్సర్కి కూడా సెర్చ్ చేయాలి, ఆప్షన్స్ ఏవేవి కనిపించాలి, డేటా వాలిడేషన్ ఏంటి, దాని యొక్క ఆన్సర్ ఏంటి అనేది. మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి, చెక్ బాక్స్లు ఉంటాయి, డ్రాప్ డౌన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నువ్వు దాంట్లో యాడ్ చేసుకోవాలి. కొన్ని దగ్గర అదర్ ఆన్సర్ అని ఉంటుంది, అది కూడా నువ్వు యాడ్ చేయాలి. షార్ట్ ఆన్సర్స్, ఇవి కొన్ని క్వశ్చన్లకి షార్ట్ ఆన్సర్స్ అలౌ చేస్తాయి. పారాగ్రాఫ్, ఎక్కువ స్పేస్ ఉంటుంది ఆన్సర్కి. మల్టిపుల్ చాయిస్, ఏబిసిడి ఉంటుంది, నీకు నచ్చిన చాయిస్ ఎంచుకుంటాం, మెనీ ఆప్షన్లు ఉంటాయి. చెక్ బాక్సెస్, ఇక్కడ ఓన్లీ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డ్రాప్ డౌన్, ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్షన్ ఉంటుంది, దాంట్లో నువ్వు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత లీనియర్ స్కేల్, గుడ్డా బ్యాడా ఇలా చెప్తే చాలు. మల్టిపుల్ చాయిస్ గ్రిడ్ అంటే ఒక లీనియర్ స్కేల్ లేదా రిపీటింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని తీసుకుని దానికి ఆన్సర్ చేయమని చెప్తాను. డేట్ అండ్ టైం, సో అంటే గెస్ట్స్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, ఈవెంట్ ప్లానింగ్, దీంట్లో కూడా ఇది యూజ్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ యువర్ ఫామ్ టు డ్రాగ్ డౌన్ ద ఎంటైర్ పేజ్, మొత్తం పేజ్ నువ్వు డ్రాగ్ చేయాలని లేకపోతే సెక్షన్ బై సెక్షన్ కింద నువ్వు ప్రతి పేజ్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నువ్వు యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే చాలు, కొత్త సెక్షన్ వస్తుంది, దాంట్లో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్కి వెళ్ళాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తావు, అంతే. సో దీన్ని ప్రివ్యూ బటన్ కూడా ఉంటుంది, నీ ఫామ్ ఎలా కనిపిస్తుందో ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా కనిపిస్తుందో సెంటర్కి కూడా అలాగే వెళ్తుంది అని చెప్పాడు, అంతేనా. చాలా చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు, ఒక 10 నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తుంది. గూగుల్ ఫామ్ గురించి, గూగుల్ షీట్ గురించి, జీమెయిల్ గురించి, అంతే. ఈ మూడిట్ల మీద ఒక నీకు జనరల్ ఐడియా ఉంటే ఈ యూనిట్ రాసివచ్చు, ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 3తో కలుద్దాం. థ్యాంక్ యూ.